మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతల ఆత్మీయ స్వాగతం. ముందుగా ఇవాళ పని ఒత్తిడి వల్ల మొలకొచ్చుడు కొనుక్కున్న ధరల్లో వీడియో చేయలేదు. మొలకొచ్చుడు అయితే ఇవాళ క్వాలిటీ టమాటాలు 600 రూపాయల దగ్గర 750, టాప్ అండ్ టాప్ 810 రూపాయలు. గుర్రంకొండ అయితే క్వాలిటీ ఉన్న కాయలన్నీ 750 రూపాయల దగ్గర నుంచి 850, 900, టాప్ 1000 రూపాయలు. క్వాలిటీ తక్కువ ఉన్న కాయలు ఆ ధరలు దిగువన. ఇక ముందుగా ఇవాళ నేను ఒక వీడియో చేశాను, ఒక్క పూట అన్నం కోసం చేయి చచ్చిన అని చెప్పి చాలామంది అభినందించడానికి కామెంట్లు పెట్టారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. యుగంధర్ గారు, హాయ్ అన్న, తమిళనాడులో కూడా టమోటా ఉందా చెప్పండి. ఎందుకు లేదన్నా, నేను డైలీ రాయకోట వీడియో అప్లోడ్ చేస్తున్నాను, అది తమిళనాడే. గుడిమాలపడి వీడియోలు పెట్టాను, అది తమిళనాడే. తేనీ వీడియోలు పెట్టాను, అది తమిళనాడే. తమిళనాడు కూడా టమాటాలు వస్తున్నాయన్న. ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే మహేష్ గారు, చాలా ఫన్నీ ఉంది కామెంట్ ఇది. విజృంభించిన పోరెడ్డి అన్న, సప్పగా అయినా సయ్యద్ అన్న. సూపర్ బ్రో. ఆగస్ట్ రేట్స్ ప్లీజ్ సయ్యద్ భాయ్. తిరుపతిలో చూడేందుకన్నా ఇంకా 3 రోజులు ఉంది. ఇప్పుడు మీరే చూస్తున్నారు, ధరలు రోజులు తగ్గుముఖం పడుతున్నాయి. ఒక్కసారిగా సునామీలాగా ధర పెరిగింది, ఒక్కసారిగా జారిపోయింది. ఆగస్టు ధరలు వెయిట్ అండ్ సీ. మళ్ళీ చెబుతున్నాను, అనంతపురం దిగుమతి పైన మాత్రమే మన ధరలు ఆధారపడి ఉంటాయి. ఇక మనం మరొకటి పరిశీలిస్తే హౌ ఆర్ యు సయ్యద్ అన్న. హరిభరెడ్డి గారు, బాగున్నానన్నా. ఎంత డబ్బు ఉన్నా తినాల్సింది అన్నమే. అన్నం పరబ్రహ్మ స్వరూపం. రాఘవేంద్ర గారు, ఎస్, అన్నం పరబ్రహ్మ స్వరూపం. లక్షాధికారులైన లవణామన్నమే కానీ బంగారు కలిగలు తినగలేరన్న. పలుకే బంగారు మాయన కోదండరామ, పలుకే బంగారు మాయన అని భక్తరామదాస్ గారి కీర్తనే ఉంది. ఇస్లాంలో కూడా అంటారు, బెతుకు తినేవాడి పేరు రాసి ఉంటుంది కాబట్టి భోజనం జాగ్రత్తగా తినాలని, కింద పడేయకూడదని ఇస్లాం కూడా బోధిస్తుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటుంది హైందవం. అన్న, బయట రాష్ట్రాల కాయలు ఉన్నాయా అన్న. రాఘవరెడ్డి గారు, బయట రాష్ట్రాల కాయలు ఉంటే ఇక్కడి నుంచి ఎగుమతులు ఎందుకు కడతాయన్నా. బయట రాష్ట్రాల్లో కాయలు లేవు. అన్న రేటు ఉంటుందా రేపు నెల? ఇదివరకు చెప్పడం జరిగింది అన్న. మీరే చూశారు 2-3 రోజుల్లో టమోటాల ధర ఎంతగా వెనక్కి వెళ్ళిందో. ధర అయితే ఉంటుంది, కాకపోతే భారీ ధరలు నమోదయ్యే అవకాశాలు అయితే కనిపించడం లేదు. బాగుందన్న వీడియో, థ్యాంక్ యూ. శివకుమార్ గారు, అన్న ఒకరోజు ధరలు పెరుగుతాయి, మరుసటి రోజు తుస్సున రేటు తగ్గుతూ ఉంది. దీన్ని బట్టి భారీ ధరలు ఉండే అవకాశం కనబడట్లేదు. ఈ ధరలున్న సంతోషం ఏమవుతుందో దేవుడికి ఎరుక. ఆగస్టులో ధరలు ఎలా ఉంటాయని అడిగి అన్నదాతలకు అందరికీ శివకుమార్ గారి కామెంటే సమాధానం.